సో హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ తెలుగు. సో మనం ఈరోజు వచ్చేసి లెవెల్ 3 క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఆల్రెడీ లెవెల్ 1 లెవెల్ 2 కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనం లెవెల్ 3లో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ నెగిటివ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆల్వేస్ ట్రూ. తెలుగు తీసుకోవచ్చు. ఎక్స్ మరియు వైలు రెండు రుణ సంఖ్యలు అయినా ఆ క్రింది వాటిలో ఏది నిజము అంటే ఏది ట్రూ అని అడుగుతున్నాడు. త్రూ ఆప్షన్స్ ద్వారా మనం చేయాలన్నమాట. సో దీన్ని మనం ఎలా చేసామంటే ట్రయల్ మెథడ్ అంటే ఏవైనా ఒక రెండు నెంబర్లు అనుకోండి. ట్రయల్ అంటే ఏంది, ఏదో ఒక ట్రై చేయడం. అట్లా ట్రయల్ మెథడ్లో మనం ఏం చేసుకుంటాం అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ మనం ఏం తీసుకుంటాం అంటే ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ వాల్యూస్ కదా, ఎక్స్ అండ్ వై ఆర్ నెగిటివ్ వాల్యూ కాబట్టి సో నేను ఎక్స్ ఏం తీసుకుంటా అంటే -5 తీసుకుంటా, ఇంకోటి వై వచ్చేసి -3 తీసుకుంటా. ఓకే, సో ఎక్స్ -5 -3 తీసుకుంటే ఇప్పుడు ఈ రెండు చేయండి, ఎక్స్ ప్లస్ వై కదా. సో -5 ప్లస్ -3 ఎంత -8. ఇదేంది నెగిటివ్ వాల్యూలో వచ్చింది. కానీ ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ ప్లస్ వై పాజిటివ్ అంట, కానీ ఇక్కడ ఎక్స్ మైనస్ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకుందాం. సో ఎక్స్ వై ఈజ్ పాజిటివ్ అంట. సో ఎక్స్ పై ఏంది పాజిటివ్ అంట. సో ఏం చేస్తాను నేను, ఎక్స్ ఏంది -5 ఇంటూ -3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 5 3 = 15. సో ఇదైతే కరెక్టే. సో సెకండ్ వచ్చేసి కరెక్టే. నెక్స్ట్ థర్డ్ తీసుకుందాం. థర్డ్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ వై ఈజ్ పాజిటివ్, ఎక్స్ మైనస్ వై ఈజ్ పాజిటివ్ అంట. సో ఎక్స్ మైనస్ పాజిటివ్ ఏంది, సో ఎక్స్ మైనస్ పాజిటివ్ అన్నాడు అబ్బా. సో పాజిటివ్ అంటే సో ఎక్స్ ఏం తీసుకుంటాను నేను -5 మైనస్ ఇదేంది -3. సో టోటల్ ఎంత -5 + 3. సో టోటల్ వచ్చేసి ఏంది -2 వచ్చింది. కానీ ఇక్కడ ఏమన్నాడు పాజిటివ్లో రావాలన్నాడు. ఓకే, సో పాజిటివ్ కానీ ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా, అందుకే ఇది ఈ ఆప్షన్ కూడా రాదు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ప్లస్ కూడా రావచ్చు కదా ఇన్ కేస్ ఇక్కడ చేంజ్ అయితే అని ఆప్షన్ ఉంటుంది. అది ఎలా అంటే ఒక్కసారి చూద్దాం గైస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఒక x = -2 అనుకుంటా గైస్ నేను, y అనేది -5 అనుకుంటా. సో x -5 చేద్దాం. ఇప్పుడు x -5 వచ్చేసి ఏంది -2 ఇంటూ -5. సో టోటల్ ఎంత, ఇది -2 + 5. సో -2 + 5. సో టోటల్ వచ్చేసి ఏమవుతుంది 3. ఇది పాజిటివ్ వస్తుంది కదా బ్రో, ఇది కరెక్టే కదా అంటావు. అందుకే దీన్ని ఏం చేస్తామంటే ఇది సమ్ టైమ్స్ నెగిటివ్ వస్తుంది, సమ్ టైమ్స్ పాజిటివ్ వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే మనం టోటల్గా రాంగ్ అనమాట ఆప్షన్. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నా. సో దీని సొల్యూషన్ చూసుకోవచ్చు గైస్, సార్ ఎలా రాశాడు అనేది. సో బై ట్రయల్ మెథడ్ x + 5 -2. ఓకే, సో ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు నీట్గా. ఓకేనా, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసుకోవచ్చు గైస్, ఆప్షన్ 2 x తీసుకుంటే ఇది ఒకటే మాకు కరెక్ట్ వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో గైస్ ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూసుకోవచ్చు. అసర్షన్ మరియు రీజన్ క్వశ్చన్ ఇచ్చాడు. సో అసర్షన్ ఏమంటే ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ నాట్ ఆడ్ నెంబర్స్ అంట. నెక్స్ట్ దానికి రీజన్ వచ్చేసి 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంట. సో ఇప్పుడు తీసుకొచ్చి గైస్ తెలుగులో ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు కాదు, మరి కారణం 2 అనేది సరి ప్రధాన సంఖ్య అంట. సో ఇప్పుడు తీసుకొచ్చి గైస్ మనము ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ నాట్ ఆడ్ నెంబర్స్ ఇదే కరెక్ట్ కదా. సో ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్స్ కాదు. ఓకే, నెక్స్ట్ 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఇది కరెక్టే కదా గైస్. సో అసర్షన్ కరెక్టే మరియు 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఆల్సో కరెక్టే. ఓకేనా, సో ఈ రెండు కరెక్ట్ అయితే మనకు ఆన్సర్ ఏంది బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, సో తెలుగులో తీసుకోవచ్చు గైస్. ఓకే, దీని ఆన్సర్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం గైస్. సో థర్డ్ క్వశ్చన్ చూసుకోవచ్చు గైస్. ఏ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ సెడ్ టు బి ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అదర్ దాన్ ఇట్ సెల్ఫ్ అండ్ 1. లెట్ p be a prime greater than 5 then p² - 1. సో మనం దీన్ని త్రూ ట్రయల్ మెథడ్ ద్వారా చేద్దాం గైస్. ఓకే, సో ఫస్ట్ ట్రయల్ మెథడ్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాడు ఏమి ఇచ్చిండు, p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ గ్రేటర్ దాన్ 5. సో p అనేది గ్రేటర్ దాన్ 5 అంట. ఓకేనా, సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎట్లా అనేది ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం గైస్. సో ఇప్పుడు ఒక ముసలి ఉంది గైస్, దాని ముసలి నోరు అనేది తెరిచింది. సో ముసలి నోరు అనేది తెరిచింది అనుకోండి. ముసలి నోరు ఎప్పుడైతే తెరిచిందో ఇది పెద్దది గుర్తుపెట్టుకోండి.
ముసలి నోరు తెరిచినప్పుడు ఇది ఉంటుందో నెంబరు అది పెద్దది. దీన్ని రివర్స్ చేస్తే ఈతల చిన్నది. ఓకేనా? సో అదే ట్రిక్ చిన్నప్పుడు నేర్చుకున్నా మీకు చెప్పేస్తున్నాను. ఓకే. సో పీ ఈజ్ గ్రేటర్ దాన్ 5. 5 కన్నా పెద్దదంట పీ. సో పీ అంటే ఏంది? ప్రైమ్ నెంబర్, కానీ గ్రేటర్ దాన్ 5. సో 5 కన్నా పెద్దది ఏముంది ప్రైమ్ నెంబరు? మనకు అలా తెలుసు ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 అలా సో అని. ఓకే. సో 5 కన్నా పెద్దది ఏంది? 7. సో ఇది ఏం చేస్తాను అంటే ఇక్కడ పీ స్క్వేర్ -1 ఉంది కదా గైస్. సో ఏం చేస్తాను నేను? 7 స్క్వేర్ -1 కరెక్టేనా? సో పీ ప్లేస్లో ఎందుకు 7 పెట్టా అంటే 5 కన్నా పెద్ద తీసుకోమన్నాడు. పీ ఈజ్ ఎ ప్రైమ్ గ్రేటర్ దాన్ 5. సో 5 కన్నా నెక్స్ట్ ఏంది ఇంకా ప్రైమ్ నెంబర్ 7 కదా. సో పీ ప్లేస్లో 7 పెట్టినా. ఇది ట్రయల్ మెథడ్ చూడండి. ఓకేనా? సో 7 స్క్వేర్ -1 ఎంత? 49 - 1. సో టోటల్ వచ్చేసి 48. సో 48 వచ్చింది కదా. మనం త్రూ ఆప్షన్స్ ద్వారా చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకోవచ్చు గాయస్, నెవర్ డివిజబుల్ బై 6 అంట. సో ఇది 6తో అవుతుందా? ఎస్ అవుతుంది. ఇది మనకు వస్తుంది 6తో అవుతుంది, కానీ ఇక్కడ నెవర్ డివిజబుల్ బై 6 అంట. సో ఇక్కడ రాంగ్ ఇచ్చాడు కదా. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఆల్వేస్ డివిజబుల్ బై 6 అండ్ మే ఆర్ మే నాట్ బి డివిజబుల్ బై 12. సో 48 అనేది 6లో అవుతుంది, 12తో డివైడ్ అవుతుంది, కానీ ఇక్కడ మే నాట్ ఉన్నాడు కాబట్టి దీన్ని హోల్డ్లో పెడతాం ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఆల్వేస్ డివిజబుల్ బై 12 మే నాట్ డివిజబుల్ బై 24 అంట. సో 12 డివైడ్ అవుతుంది, 24లో డివైడ్ అవుతుంది 48. ఓకేనా? సో దీన్ని కూడా హోల్డ్లో పెడదాం. నెక్స్ట్ ఆల్వేస్ డివిజబుల్ బై 24. సో 24లో కూడా అవుతుంది కదా. సో మనం ఇలా ఆల్వేస్ డివిజబుల్ వచ్చినప్పుడు మనం అనదర్ ట్రయల్ మెథడ్ చేద్దాం. ఓకేనా? సో అనదర్ ట్రయల్ మెథడ్ అంటే 7 తర్వాత ఏముంది నెక్స్ట్? 11 స్క్వేర్ కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తాను అంటే సింబల్ చూడండి, పీ స్క్వేర్ -1 ఉంది కదా. సో 7 తర్వాత ఏముంది నెక్స్ట్ ప్రైమ్ నెంబర్? 11 కదా. సో 11 స్క్వేర్ -1. సో ఎంత? 11 స్క్వేర్ వచ్చేసి ఎంత? 121. 121 -1 ఎంత? టోటల్ 120. సో 120 అనేది డివైడ్ అవుతుందా 24 అవుతుంటే? ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది డివిజెడ్ బై 24 అవుతుంది, ఇది 24 అవుతుంది. నెక్స్ట్ ఇంకో ట్రయల్ మెథడ్ ఇద్దాం. సో పీ స్క్వేర్ -1 వచ్చేసి 11 తర్వాత ఏంది నెక్స్ట్? 13 స్క్వేర్. సో 13 స్క్వేర్ -1. సో 13 స్క్వేర్ వచ్చేసి ఎంత? 169 -1. సో 168 ఈజ్ డివిజెడ్ బై 24 అంటే ఏసీ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ 24 అవుతుంది, ఇక్కడ 24 అవుతుంది, ఇక్కడ 24 అవుతుంది. సో టోటల్గా అన్నీ అవుతున్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్వేస్ డివిజబుల్ బై 24. సో ఇవెందుకు కాదు బ్రో అంటే ఇక్కడ మే నాట్ అని ఇచ్చాడు, మనకు తెలుసు కదా ఆల్రెడీ 2 అవుతున్నాయి, కానీ ఇక్కడ ఒకటి కాదంటున్నాడు. సో అందుకే ఈ 2 రాంగ్. ఓకేనా? సో ఇది ఆన్సర్. ఓకేనా? సో దీని ఆన్సర్ చూసుకోవచ్చు గైస్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో గైస్ ఇప్పుడు 4th క్వశ్చన్ చూసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటే ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూసుకోవచ్చు. ఏ నెంబర్ ఈజ్ ద పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 ఈజ్ 12. సో ఇది బేసిక్ నెంబర్ కాబట్టి మనం ఏం చేస్తామంటే దీని ఫ్యాక్టర్స్ అనేది రాస్తాం మీకు. ఓకేనా? ఇది పెద్దది ఇస్తే మనం నెక్స్ట్ అంటే పెద్దది ఇస్తే నెక్స్ట్ ఉన్నాయన్నమాట. ప్రైమ్ ఫ్యాక్టరేషన్స్ ఎట్లా కనుక్కోవాలి, ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కోవాలి అని అన్ని ట్రిక్స్ అనేది నెక్స్ట్ టాపిక్స్లో ఉన్నాయి. సో ఇది బేసిక్ ఒకటి మనం రాసుకున్నాం. అట్లీస్ట్ 72 అనేది ఏ టేబుల్లో అవుతుంది అని సో రాసుకున్నాం. ఓకేనా? సో ఏమవుతుంది? 1 × 72 అవుతుంది. ఓకే. నెక్స్ట్ 2 × 36 అవుతుంది. నెక్స్ట్ 3 × 24 అవుతుంది. 4 × 18 అవుతుంది. 6 × 12 అవుతుంది. నెక్స్ట్ 8 × 9 అవుతుంది. ఓకే. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 కదా. మిగతాలో కూడా 6. సో టోటల్ వచ్చేసి 12. సో ఏ అనేది కరెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 ఆడ్ నెంబర్స్ ఈజ్ 400. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ చెప్పండి. ఏంటి? n స్క్వేర్. సో n స్క్వేర్ ఈక్వల్స్ టు 400 అంట. సో 20 స్క్వేర్ ఎంత? 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ సి లార్జెస్ట్ 2-digit prime number is 97. సో లార్జెస్ట్ 2-digit prime number is 97 ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మీకు ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ 1 to 100 నేర్చుకోమని చెప్పేసిన. ఓకేనా? సో 100 డైలీ రివైజ్ చేయండి. రోజు పొద్దున్నే లేచి టేబుల్స్, స్క్వేర్స్, ప్రైమ్ నెంబర్స్, సో ఇవల్ల మన నెంబర్ సిస్టమ్ బేసిక్స్ అనేది టోటల్గా రివైజ్ చేసేయండి. పొద్దున్నే ఒక అర్ధ గంట సేపు ఫస్ట్ దాన్ని రివైజ్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి సో మీకు ఒక పూర్తి ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ తీసుకోవచ్చు గైస్.
ఆల్ ఆర్ ద ట్రూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో తెలుగు వాళ్ళు చూసుకోవచ్చు గైస్, తెలుగు వాళ్ళు మరి ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో గైస్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోవచ్చు. ఇఫ్ ఎన్ ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్, హౌ మెనీ వాల్యూస్ ఎన్ విల్ బి ద ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ 16n² + 7n + 6/n అడిగిండు. సో తెలుగులో తీసుకోవచ్చు, ఎన్ ఒక ధన పూర్ణాంకము అయిన 16n² + 7n + 6/n అనేది ఒక పూర్ణాంకము కావాలంటే ఎన్కు ఎన్ని విలువలు ఉంటాయి. సో ఏం లేదు గాయస్, ఇప్పుడు రాసుకోండి ఇది. సో క్వశ్చన్ ఉంది కదా. సో 16n² + 7n + 6/n. ఓకే. సో దీన్ని ఏం చేసుకుంటా అంటే నేను ఎన్ అనేది క్యాన్సిల్ చేసుకుంటాను. సో ఎన్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకి ఇక్కడ 16n మిగులుతుంది. నెక్స్ట్ ఈడ ఎన్ క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్ వచ్చేసి 7 మిగులుతుంది. కానీ ఇక్కడ మనకి ఎన్ను లేదు కదా. సో అప్పుడు ఏం చేస్తాం మనం, +6/n వస్తుంది. ఓకేనా. సో ఎలా వచ్చిందో అర్థమైంది అనుకుంటారు మీకు ఇది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే ఇది ఇంటిగ్రల్ వాల్యూ. సో ఇది అనేది ఫిక్స్డ్ వాల్యూ, ఇది ఫిక్స్డ్ వాల్యూ, ఇది మొత్తము ఫ్రాక్షన్స్లో ఉంది. మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ వాల్యూ కావాలంటే మనము ఫ్రాక్షన్స్లో ఉండకూడదు అనమాట. ఓకే. సో ఈ ఫ్రాక్షన్స్ ఉండకూడదు అంటే మనం ఎన్నిసార్లు రాస్తే 6 కట్ అవుతుంది అని రాసుకోవాలన్నమాట. సో ఇవి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చూసుకోవచ్చు గైస్. 6ని మనం ఇంత వేసాం, 1 × 6 కట్ అవుతుంది. నెక్స్ట్ 2 × 3 కట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 3 × 2 కట్ అవుతుంది. నెక్స్ట్ 6 × 1 కట్ అవుతుంది. ఓకే. సో టోటల్ ఎన్ని వాల్యూస్ 1 2 3 4. సో ఎన్ అనేది మనం 4 వాల్యూస్ పెట్టుకోవచ్చు. అప్పుడు మనకు క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట ఆర్ని. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి 4. ఓకేనా. సో దీని ఆన్సర్ సార్ ఇచ్చాడు చూసుకోవచ్చు గైస్. ఓకే. అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో సిక్స్త్ క్వశ్చన్ చూసుకోవచ్చు గైస్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 4 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 2 to 8, దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద నెంబర్స్. తెలుగులో తీసుకోవచ్చు, 4 వరుస సరి సంఖ్యల మొత్తము 228 అయితే ఆ సంఖ్యలలో గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల లబ్ధము ఎంత అని అడుగుతున్నాడు. సో ఏం లేదు గైస్. సో ఫస్ట్ ఏం చేయాలడు, సమ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ మనకి ఏమన్నా ఒకటి గుర్తురావాలో, మనం ఆల్రెడీ టైప్ 1 టైప్ 2 నేర్చుకుంటే ఇది చాలా సింపుల్. సమ్ వచ్చింది, సమ్ ఆఫ్ 4 ఏమన్నా ఒకటి గుర్తొచ్చేది మీకు యావరేజ్. సో యావరేజ్ వచ్చేసింది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఎంత 228/4. సో ఎంత చెప్పండి, 4 5s 20, 4 7s 28. సో టోటల్ వచ్చేసి 57. సో టోటల్ 57 వచ్చింది కదా. సో దాన్ని మనం ఏం రాసుకుంటాం, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్. ఇక్కడ తీసుకోవచ్చు గాయస్ 4 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, కానీ ఇక్కడ మనకి ఆర్డర్ వచ్చింది 4 కన్సిక్యూటివ్ అంటే వెంబడే. సో 1 2 3 4 అనుకున్నాం. సో 1 2 3 4 అనుకుంటే సో 57 అనేది యావరేజ్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మిడిల్లో వస్తుంది. సో దీనిలో మిడిల్ అంటే ఇక్కడే కదా. సో 57. సో దీని వెనుకలు ఏమొస్తుంది 56, దీని ముందర ఏమొస్తుంది 58. ఈవెన్ నెంబరే కదా అవి. సో దీని తర్వాత ఈవెన్ నెంబర్ ఏంది 60. సో దీని వెనుకలు ఈవెన్ నెంబర్స్ ఏంది 54. సో దీని ఏం చేసే నేను ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్. ఇక్కడ తీసుకోవచ్చు, ఇది గ్రేటెస్ట్ అంటాం. గ్రేటెస్ట్ అంటే ఏంది గరిష్ట. ఓకే. ఇదేంది లీయెస్ట్ వచ్చేసి కనిష్ట. ఓకే. సో అప్పుడు ఏం చేసుకుంటాను నేను, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్. సో ఇక్కడ తీసుకోవచ్చు గైస్, ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ దోస్ నెంబర్. సో గ్రేటెస్ట్ ఆల్రెడీ తెలుసు అండ్ లీయెస్ట్ తెలుసు. 1 యూనిట్ ప్రోడక్ట్ అంటే ఏంది ఇంటూ కదా. సో ఆ రెండు దానికి ఇంటూ చేస్తా. సో ఇంటూ చేయండి ఏమవుతుంది 54 × 60. సో చేయండి ఏమవుతుంది 0 0 6 4s 24, 6 5s 30 + 2 32. సో టోటల్ 0432. సో 3240 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో దీని ఆన్సర్ చూసుకోవచ్చు గైస్. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో గైస్ ఇప్పుడు 7th క్వశ్చన్ చూసుకోవచ్చు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 5 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఎస్, దెన్ ద లార్జెస్ట్ ఆఫ్ దోస్ ఇంటీజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్. సో ఇది పైన దీనికి డిఫరెన్స్ ఏంది గైస్, ఓన్లీ ఎస్ వచ్చింది, అక్కడ నెంబర్ ఇచ్చిండు. కొంచెం ట్రై చేయండి మీరు, ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు కొంచెం ట్రై చేయండి. సో ఆప్షన్స్ చూసుకోవచ్చు. ఓకేనా. సో ట్రై చేయండి మీరు ఫస్ట్. నేనైతే ఇప్పుడు చూద్దాం గైస్. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ 5. సో సమ్ ఆఫ్ ద 5 అంటే మనకి ఏమన్నా యావరేజ్ ఫామ్లో గుర్తురావాలి. సో యావరేజ్ వచ్చేసి ఎస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 5.
సో S/5 కదా, ఇది మిడిల్ నెంబర్. కానీ ఇక్కడ చూసుకోవచ్చు 5 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్. 5 కన్సిక్యూటివ్ అంటే వెంబనే అంటే ఇట్లా 1 2 3 4 5. ఓకే, సో దీనిలో మిడిల్ ఏది, ఇదే కదా. సో ఇతర 2 ఇది మిడిల్ వచ్చేసి, సో S/5 అనేది మిడిల్ వస్తుంది. ఓకేనా. సో దెన్ ద లార్జెస్ట్ ఆఫ్ దోస్ ఇంటీజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ S. సో ఎస్కి ఒక +5 కలపండి, ఎస్కి +1. ఓకే, నెక్స్ట్ ఇదిలో ఏమొస్తుంది S +5 +2. ఓకేనా. సో మనకి ఏమన్నాడు, లార్జెస్ట్ ఆఫ్ ఇంటీజర్ అన్నాడు. సో లార్జెస్ట్ వచ్చేసి ఇదే కదా. సో అప్పుడు ఏం రాసుకుంటా నేను, S/5 +2. సో ఏమవుతుంది, ఇది 5 2s ఎంత, సో 10. సో S +10/5. ఓకే, సో ఇది ఇస్తా ఆన్సర్. ఇక్కడ తీసుకోవచ్చు S +10/5. ఓకేనా. సో దీని ఆన్సర్ తీసుకోవచ్చు గైస్. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో 8th క్వశ్చన్ చూసుకోవచ్చు గైస్. P and Q are 2 prime numbers such that P is less than Q and Q is less than 50. In how many cases would P plus Q also be a prime number? ఓకే, సో PQ 2 ప్రధాన సంఖ్యలను మరియు P less than Q less than 50 అయిన ఎన్ని సందర్భాలలో P plus Q కూడా ప్రధాన సంఖ్య అవుతుంది అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా చేసామంటే మనం సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో PQ అనేది 2 ప్రైమ్ నెంబర్స్ అంట. ఓకే, సో నేను ఏం చేసుకుంటా అంటే ఇక్కడ PQలో 2. నెక్స్ట్ ఏంది, P + Q. సో P + Q అంట. ఓకే, సో ఈ 2. సో ఒక ఎగ్జాంపుల్ ఒక 2 3. ఇప్పుడు 2 ప్రైమ్ నెంబర్లు తీసుకుంటే మనకి ఏం రావాలా, ఒక ఆర్డర్ రావాలా. సో హౌ మెనీ కేసెస్ వుడ్ బి ద ఆల్సో బి ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కావాలంటే మనకి ఇది ప్రైమ్ నెంబర్ అయితే వస్తుందా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక 5 తీసుకున్నాను అనుకోండి, ఎంత అవుతుంది, 5 + 5 10. సో 10 అనేది ప్రైమ్ నెంబర్ అంటే కాదు. సో ఇది రాంగ్. ఎప్పుడు మనకి ఇట్లా అన్ని ప్రైమ్ నెంబర్స్ అవుతాయంటే, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అవుతాయంటే ఇక్కడ తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ P అనేది ఈవెన్, సో 2 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సో ఎప్పుడైనా సరే 2 పెట్టండి. సో 2 తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ 3. సో 2 + 3 ఎంత, 5. సో 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్? ఎస్, 5 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 2 పెట్టుకోండి. ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, ఇంకా P అనేది ఎప్పుడు ఈవెన్ ఉంటేనే ప్రైమ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఈవెన్ ప్లస్ ఒక ప్రైమ్ నెంబర్ కలిపితేనే మనకి వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఒక 5 రాసుకుంటా. సో టోటల్ వచ్చేసి 7 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ 2 తీసుకున్నా. నెక్స్ట్ 7 తీసుకోవచ్చు. ఇక్కడ 5 తీసుకున్నావు బ్రో, కరెక్ట్. ఇక్కడ 7 తీసుకోవచ్చు కదా అంటావు. కానీ ఇక్కడ 9 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అంటే కాదు. సో 9 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఏమన్నా నువ్వు 7 తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ 11. సో 11 + 12 ఎంత, 13 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. ఓకే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 2 13 పెట్టుకున్నావా, 15 అవుతుంది. 13 పెట్టుకున్నాను కూడా 15 అవుతుంది. 15 ఈజ్ అ నాట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఏమవుతుంది, 17. సో 17 + 2 ఎంత, 19 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ 2 కనబడుతుంది అనుకుంటా గైస్. ఓకే, సో నెక్స్ట్ 2 తర్వాత 19 కలిపిన అనుకో 21 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అంటే కాదు. ఓకే, సో 21 కానప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది, 29 వేసుకుంటా. సో 29 వేసుకుంటే 31 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సో ఎంతవరకు వేసుకుంటావు బ్రో, ఇలా పోతూనే ఉన్నావా అంటే వాడు ఇచ్చాడు నీట్గా క్వశ్చన్లో P, Q and 50 అంటే 50 వరకు, 50 వరకు వచ్చేటట్టు చూసుకొని పెట్టాడు. ఓకే, సో నేను 50 వరకు వచ్చేటట్టు చూసుకుంటా. సో 31 అయిపోయింది. ఓకే, సో 31 అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది, 2. ఇది ఎప్పటికి 2 ప్లస్ ఒక ప్రైమ్ నెంబర్ కలిపితేనే మనకి ఒక ప్రైమ్ నెంబర్ వస్తుంది అనమాట. సో 2 నెక్స్ట్ ఏంది, 41 తీసుకుంటా. సో 41 వచ్చేసి 43. ఇంకా ఏమైనా వస్తుందా అంటే ఇంకా 50 అబోవ్ వస్తుంది. ఓకే, సో 50 అబోవ్ వస్తుందంటే మనకి ఇంకా అది అవసరం లేదు. ఓన్లీ మనకి 50 బిలో వరకు తీసుకోమని చెప్పినాడు. సో ఎన్ని ఉన్నాయి మూత టోటల్ ఎంచండి. ఇది ఫస్ట్ తీసేయండి, ఇది రాంగ్. ఓకే, సో 1 2 3 4 5 6 టోటల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ తీసుకోవచ్చు గైస్. Pకి ప్రధాన సంఖ్యలు B + 6 సందర్భంలో వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో గైస్ ఇప్పుడు 9th క్వశ్చన్ తీసుకోవచ్చు. ఇన్ ద 3-digit నెంబర్ the value of the digit in the unit place is 75% of the value of the digit in the tens place.
The digit in the tens place is 1 more than the digit in the hundreds place. If the sum of the digits in the tens place and the hundred place is 15, then what is the number? ఏంది బ్రో ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది, ఎలా బ్రో అంటే కొంచెం శ్రద్ధగా కొంచెం లైన్ టు లైన్ చదివితే మనకు పక్కా అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో తెలుగులో తీసుకోవచ్చు. ఒక 3 అంకెల సంఖ్యలలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె విలువ పదుల స్థానంలో ఉన్న అంకె విలువలో 75% కలదు. పదుల స్థానంలో ఉన్న అంకె వందల స్థానంలో ఉన్న అంకె కంటే ఒకటి ఎక్కువ. పదుల స్థానంలో మరియు వందల స్థానంలో ఉన్న అంకెల మొత్తము 15 అయినచో ఆ సంఖ్య ఏది? ఓకేనా? సో నీట్గా ఫస్ట్ స్టెప్ బై స్టెప్ రాసుకుందాం. సో ఇది చేయాలంటే మనము త్రూ ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు అనమాట. సో ఆప్షన్స్ చూసుకుందాం ఫస్ట్. సో 692, 786, 962, 876 ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ చూసుకోవచ్చు. ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 75% వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది చేసేటప్పుడు ఫస్ట్ లైన్ ఇది ఉంది కదా, క్వశ్చన్లో మనం ఎప్పుడైనా సరే కింది నుంచి పుడకండి. ఫస్ట్ కింది నుంచి మీకు షార్ట్కట్ ఏంటంటే ఫస్ట్ కింది నుంచి మనకు దొరికే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇది తీసుకుంటా. సో ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈస్ 1 more than ద డిజిట్ ఇన్ ద 100 ప్లేస్ అంట. నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద 10 ప్లేస్ అండ్ ద 100 ప్లేస్ ఈస్ 15, వాట్ ఈస్ దట్ నెంబర్? సో ఇక్కడ తీసుకోవచ్చు నీట్గా. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్ అండ్ ద 100 ప్లేస్. సో ఇక్కడ ఆప్షన్లో తీసుకోవచ్చు. ఇక్కడ 1, 10, 100, 1s, 10s, 100s. వాడు ఏమన్నాడు? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్ అండ్ ద 100 ప్లేస్. 10sకి 100s ఇవి కలిపితే మనకు 15 రావాలంట. సో 9 + 6 ఎంత? 15. సో ఇది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ 7, 8, 15 ఇది వర్కౌట్ అవుతుంది. 9, 6, 15 ఇది వర్కౌట్ అవుతుంది. 7, 8 ఇది కూడా వర్కౌట్ అవుతుంది. సో మనకి ఇది చెల్లదు. సో నెక్స్ట్ చూసుకుందాం. ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈస్ 1 more than ద డిజిట్స్ ఇన్ ద 100 ప్లేస్. సో టెన్స్ ప్లేస్లో 1 ఉంటుంది అబ్బా, మోర్ దాన్ ద డిజిట్ ఇన్ ద 100 ప్లేస్. సో ఇప్పుడు 100గా ఒకటి ఉంది కదా, సో దాన్ని 1 ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆప్షన్ చూసుకోవచ్చు. 692 ఉందండి గైస్, 692 నీట్గా వినండి. వాడేమన్నాడు? ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్, ఇది 1s ఇది 10s, 1 more than ద డిజిట్ ఇన్ ద 100 ప్లేస్. 100 ప్లేస్ కన్నా ఒకటి ఎక్కువ ఉందంట. కానీ ఇక్కడ తీసుకోవచ్చు 2 ఎక్కువ ఉంది కాబట్టి ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ తీసుకోవచ్చు. 7, 8, 6 ఇది ఎక్కువ ఉంది, ఒకటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 96 థర్డ్ తీసుకోవచ్చు. 962. సో ఇది ఒకటే ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ ఒకటే ఎక్కువ ఉందా? కాదు, ఒక 3 ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 4 తీసుకోవచ్చు. 8, 7, 6 కానీ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ ఉంది. ఇదేంది? 7 కంటే ఇది ఒక పెద్దది ఉంది కానీ ఇది రాంగ్. ఓకేనా? సో వాడు నీటి చెప్పాడు కదా మనకి, 10th ప్లేస్ ఇస్ 1 more than ద డిజిట్ ఆఫ్ 100 ప్లేస్. 100 ప్లేస్ కన్నా ఒకటి ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉంది కాబట్టి ఇది రాంగ్. ఓకేనా? సో ఇక్కడ తీసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసుకోవాలంటే ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 75% వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్. సో టెన్స్ ప్లేస్ కన్నా యూనిట్ ప్లేస్లో 75% అంట. సో ఇట్లా 6 అంటే 75% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో గైస్ 10th క్వశ్చన్ చూసుకోవచ్చు. 2 + 4 + 6 + 8 n టర్మ్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అంట. అండ్ 1 + 3 + 5 + 7 = n టర్మ్స్ అంట వై. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ద 7 + 11 + 15 + 9 n టర్మ్స్. సో వాడు ఎగ్జాక్ట్లీగా టర్మ్స్ అనేది ఇవ్వలేదు. సో ఇవ్వనప్పుడు మనం ఏం చేసామంటే త్రూ ట్రయల్ మెథడ్ ద్వారా ట్రై చేద్దాం. ఓకే, సో ట్రయల్ మెథడ్ అంటే ఏదైనా ఒక 2, 3 నెంబర్లు తీసుకోవచ్చు. సో త్రూ ద ట్రయల్ మెథడ్. సో నేను ఏం చేస్తాను అంటే ఒక 3 నెంబర్లు తీసుకుంటా. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఎక్స్ అనేది సిఎల్లో వచ్చేసి 6 కదా. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి నేను ఒక 3 వాల్యూస్ తీసుకుంటా గైస్. 2 + 4 + 6. ఒకవేళ మీరు 2 తీసుకోండి, 4 తీసుకోండి, అది పర్లేదు. నేనైతే ఒక 3 తీసుకున్నా. మీకు చూపిస్తే ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఎడుస్తుంది అనేది. సో చేయండి. 6 + 4 10 వచ్చేసి 12. ఓకే, సో నెక్స్ట్ వై కూడా అంతే. సో వై వచ్చేసి ఎంత? 1 + 3 + 5 ఎంత? 6, 7, 8 = 9. ఓకే, సో ఎక్స్ వైలో వచ్చేసి మనకి 12, 9 వచ్చింది. నెక్స్ట్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద అంటే ఈ వాల్యూ రావాలి, ఆ వాల్యూ అనేది చూద్దాం గైస్. సో 7 + 11 + 15 ఈ నెంబర్లు ఎక్కడి నుంచి రాసినా మీకు అర్థమవుతుంది కదా. క్వశ్చన్ల నుంచే, ఏం లేదు, క్వశ్చన్ల నుంచే నేను రాసేసిన. ఓకే, సో ఎంత అవుతుంది? 33. సో మనకు వచ్చేసి 33 రావాలా.
సో 33 రావాలా త్రూ ఈ 33 ఎట్లా వస్తుందంటే త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్దాం. సో ఆప్షన్స్లో ఫస్ట్ 3x మైనస్ 3y కదా. సో 3x మైనస్ 3y అంట. సో ఏం చేస్తాను నేను ఎక్స్ ప్లస్లో ఆ 12 పెడతా. సో 3 × 12 మైనస్ 3 × y ఎంత 9. సో అవుతుందా అంటే 36 మైనస్ 27 ఇది అవుతుందా 33? సో కాదు, మనకి ఎప్పుడు తెలిసిపోతుంది కొంచెం అప్పుడప్పుడే. ఓకే, సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ 3x మైనస్ 5 ఇది కూడా ట్రై చేయండి. 3 × 12 మైనస్ 5 × y ఎంత 9 ఇది కూడా ఉందా. 12 3 36 5 9 45 ఇది అవుతుందా అంటే అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ 5x మైనస్ 3y 5x మైనస్ 3y. సో 5 × x ఎంత 12 మైనస్ 3 × y ఎంత 9. ఓకే, సో 12 5 60 మైనస్ 3 9 27 టోటల్ వచ్చేసి మనకి 33 వస్తుంది. ఇది ద ఆన్సర్. ఓకేనా. సో ఒకవేళ నేను ఎందుకు బ్రో నువ్వు 3 నెంబర్స్ తీసుకున్నట్టే నువ్వు 2 నెంబర్లు తీసుకో 4 నెంబర్లు తీసుకో ఎన్ని నెంబర్లు తీసుకో, మనకి ఈడ వచ్చిన వాల్యూనే నీకు ఈడ త్రూ ఆప్షన్స్ చేస్తే వస్తుంది అనమాట. ఓకేనా. సో దాని ఆన్సర్ చూసుకోవచ్చు గైస్ బుక్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో గైస్ ఇప్పుడు 11th క్వశ్చన్ చూసుకోవచ్చు. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 6 అంటే 6తోని నిశ్శేషంగా భాగించబడు 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నాడు. అంటే 3 డిజిట్స్ అంటే మనకు తెలుసు కదా, 3 డిజిట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 100 కదా. సో 6తోని ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతుందంట. సో 100 అవుతుందంటే అవ్వదు. సో 101 అవుతుందంటే అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి 102 ఇదే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. ఓకే, సో 102. సో దాని తర్వాత ఏంటి అవుతుంది 108. ఇది ఎలా చెప్పావు బ్రో అంటే +6 యాడ్ అవుతుంది అంతే. సో 6 టేబుల్ అనేది +6 అంటే 6 5 30 అనుకోండి. నెక్స్ట్ 36 ఎందుకు వస్తుంది +6 అట్లనే ఇది కూడా అంతే గైస్. ఓకే, సో +6 అలాగే నెక్స్ట్ ఎంత +6. ఓకే, సో అలా +6 అలా వేసుకుంటూ పోతూనే ఉంటే మనకి లాస్ట్కి 1000 వరకు పోవాలా. సో 1000 అంటే నువ్వు ఎగ్జాక్ట్లీగా నాకు 996 నువ్వు ఎలా చెప్పావు బ్రో అంటే 6 టేబుల్లో మనకి 996 997 998 999 ఉంది అనుకోండి. సో 9 అనేది 6 టేబుల్ వస్తుందా లాస్ట్ నెంబర్ ఏదైనా రాదు కాబట్టి ఇది కొట్టేయండి. సో 8 వస్తుందా అంటే వస్తుంది. సో దీన్ని 998/6 చేస్తే మనకి చేయండి 6 1 అట్లా చేసి ఇది రాదు. సో ఇది కూడా కొట్టేయండి. 7 వస్తుందంటే రాదు. సో లాస్ట్ వచ్చేసేది 996. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒకటి గుర్తు రావాలా +6 సేమ్ డిఫరెన్స్ ఏదో గుర్తొస్తుంటుంది మీకు, అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తెలుసు కదా మనకి. ఓకే, ఏం చెప్పండి అర్థమెటిక్ n = L - f బై డిఫరెన్స్ +1. ఓకే, సో లాస్ట్ టర్మ్ వచ్చేసి ఎంత 996 మైనస్ ఫస్ట్ టర్మ్ ఎంత 102 బై డిఫరెన్స్ ఎంత 6 + 1. సో చేయండి ఎంత వస్తుంది 996 + 102 టోటల్ వచ్చేసి 894/6 + 1. ఓకే, సో చేయండి 6 1 6 6 4 24 6 9 54 టోటల్ వచ్చేసి 150 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో చెక్ చేసుకోవచ్చు గైస్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు 102 100 ఇక్కడ 6 17 102 అంటే 18 6 19 6 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఒకసారి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో గైస్ చూసుకోవచ్చు ఇప్పుడు మన 12th క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ద 1 × 2 × 3 ఇట్లో 9. నెక్స్ట్ 11 × 12 × 13 సో ఆన్ 19. నెక్స్ట్ 21 × 22 × 23 × 29. నెక్స్ట్ 31 × 32 × 33 × 39. సో అలా 41 49 51 59 91 99. ఇక్కడ తీసుకొచ్చి మీకు డౌట్ రావచ్చు 9 తర్వాత 10 మిస్ అయింది, 19 తర్వాత 20 మిస్ అయింది, 29 తర్వాత 30 మిస్ అయింది. ఓకే, సో ఇక్కడ మిస్ అయింది 50 మిస్ అయింది, ఇక్కడ 60 మిస్ అయింది, అట్లా సో ఆన్ ఎంత 99 వరకు అన్నాడు కదా. సో మనం దీన్ని మిస్ అయిన దాన్ని మరియు మొత్తం దాన్ని ఒకటేసారి రాద్దాం గైస్. ఓకే, సో చూసుకోవచ్చు దీన్ని ఎలా రాసామంటే మనము సో 1 × 2 × 3 అట్లా సో అని ఎంత 99 వరకు ఇచ్చిండు. సో ఏమేమి మిస్ అయినాయో మనం డినామినేటర్ రాసుకుందాం. సో ఏమేమి మిస్ అయినాయి 10 × 20 × 30 × 40 × 50 × 60 అట్లా ఎంత 90 వరకు మిస్ అయినాయి గైస్. ఓకే, సో 90 వరకు మిస్ అయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను దీన్ని సో
1 2 3 అట్లా అంటే దీన్ని 99 ఫ్యాక్టర్ రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. 99 ఫ్యాక్టోరియల్ అంటే ఎప్పుడు వస్తుంది ఫ్యాక్టోరియల్ అప్ టు అన్ని ఇంటూ వస్తే 99 ఫ్యాక్టోరియల్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాను నేను ఇప్పుడు టోటల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి గైస్ 1 2 3 వచ్చేసి టోటల్ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తాను అంటే 10⁻9 అనేది పక్క తీస్తా. సో 10⁻9 పక్క తీస్తే అంటే 10 అన్ని పక్క తీస్తే ఏమవుతుంది అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ అట్లా సో అని ఎంత 9 వరకు కదా. సో ఇక్కడ వేసుకోవచ్చు మనకి ఒక చిన్న ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇంకో 10 వస్తుంది ఎక్కడ అంటే 2 5 10 కదా. సో ఈ 10 కూడా పక్క రాసుకుంటాను నేను. అప్పుడు ఏమవుతుంది 10⁻10 99 ఫ్యాక్టోరియల్ బై 10⁻10 అంటే ఈ తొలగి 10 వచ్చింది అనుకో. దాని తర్వాత ఇవల్ల మనం మల్టిప్లై చేయాలి. సో 1 ఇంటూ 3 3 3 4 12 12 6 72 72 ఇంటూ 8 తర్వాత వచ్చిన దాని ఇంటూ 9. సో టోటల్ వచ్చిన దాన్ని చేస్తే మనకి ఎదుస్తుంది అంటే 36288 ఈజ్ ద ఆన్సర్. చూసుకోవచ్చు మనకు ఆప్షన్లో ఇదే ఉంటుంది. సో 99 ఫ్యాక్టోరియల్ 3688 ఇంటూ 10⁻10. ఓకేనా. సో మీకు ఎలా వచ్చిందనేది అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ మీకు క్వశ్చన్ చెప్తాడు గాయస్. సో 1 నుంచి 99 వరకు రాసుకున్నా సింపుల్గా. మిగిలినవి డినామినేటర్లో అంటే ఏమేమి మిస్ అయినవి అనేది 10 20 30 40 అప్ టు 90 వరకు రాసుకున్నా. ఓకే. సో 1 to up 9 ఉంటే దాన్ని 99 ఫ్యాక్టోరియల్ అనుకుంటా. నెక్స్ట్ దీనిలో అన్ని 10 ఇంటూ 20 ఇంటూ ఇవల్ల 10 టేబుల్లో పోతాయి కదా. సో అందుకే నేను 10⁻9 పక్క తీసిన. 10⁻9 ఎందుకు వచ్చింది ఇవల్ల 9 ఉన్నాయి కాబట్టి 9 పక్క తీసిన. సో అప్పుడు 10 పోతే ఏమవుతుంది 10 1 10 10 2 20 10 3 30 అట్లా. సో టోటల్ వచ్చేసి ఇవి 9 ఉంటాయి. సో దీనిలో కూడా ఒక 10 ఎక్కడ వస్తుందంటే 2 5 10. సో అందుకే ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటా. సో 10ని పక్కలు తీసుకుంటా. సో మిగిలిన దాన్ని అన్ని ఇంటూ చేస్తే మనకి 36228 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సో దీని ఆన్సర్ కూడా చూసుకోండి గైస్. దీని ఆన్సర్ చూపిస్తా. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం.